బంగారం వెండి రేట్లు చుక్కల్ని తాకుతున్నాయి. ధరల పెరుగుదలలో బంగారాన్ని మించి వెండి దూసుకెళ్తోంది. మరోసారి ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయని చూద్దాం రండి. ఇక విషయంలోకి వెళితే, అంతర్జాతీయ ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో సంక్షోభ సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనాలుగా బంగారం, వెండికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. దీంతో వీటిపైకి విస్తృతంగా పెట్టుబడులు వస్తుండగా ధరలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. తాజాగా మరోసారి దేశీయంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. ఒకవైపు ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ కాస్త బలహీనపడటం సహా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా అడుగులు వేస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా అనిశ్చితికి కారణమవుతోంది. ఇప్పటికే పలు దేశాలపై ట్రంప్ విపరీతంగా దిగుమతి సుంకాలను పెంచుతున్నారు. ఇది కూడా ఆందోళనల్ని రేకెత్తిస్తోంది. ఇప్పుడు దేశీయంగా బంగారం, వెండి రేట్లు జీవనకాల గరిష్టాల్ని నమోదు చేశాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర ఒక్కరోజే 2,250 రూపాయలు పెరగడంతో తులం 1,34,050 రూపాయలకు ఎగబాకింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. దీనికి ముందు రోజు రేటు స్థిరంగానే ఉంది. 24 క్యారెట్ల పుత్తడి ధర 2,460 రూపాయలు పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం 1,46,240 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారాన్ని మించి వెండి ధర పెరుగుతోంది. ఇవాళ రేటు మరో 8,000 పెరగడంతో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు హైదరాబాద్ మార్కెట్లో 3.18 లక్షలు పలుకుతోంది. ఇక 2025 అక్టోబర్ నెల ప్రారంభంలో 1.61 లక్షల వద్ద ఉండేది. ఇప్పుడు 3 నెలల్లోనే ఇది రెట్టింపైందని చెప్పొచ్చు. ఇప్పటికే వెండికి పారిశ్రామికంగా మంచి డిమాండ్ ఉండగా ఇప్పుడు కొత్త ఇంధన రంగాలు, విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి గిరాకీ అంతకంతకు పెరుగుతోంది. దీంతో వెండి ధర కూడా అమాంతం పెరిగిపోతోంది. గత 3 నెలల్లోనే ఇక్కడ సిల్వర్ రేటు రెట్టింపు కావడం షాక్కి గురిచేస్తోంది. డిమాండ్ కంటే ఉత్పత్తి, సప్లై తక్కువగా ఉండటం వల్ల కూడా వెండి రేటు విపరీతంగా పెరిగేందుకు కారణంగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బంగారం ధరలు వేగంగా పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితి కూడా బంగారానికి డిమాండ్ని పెంచుతోంది. యుద్ధాలు, దేశాల మధ్య నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అమెరికా, చైనా, భారత్, రష్యా తదితర దేశాల మధ్య వాణిజ్య యుద్ధాల వంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల కంటే బంగారాన్ని భద్రమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. అదేవిధంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కరెన్సీ విలువ తగ్గుతుంది. అలాంటి సమయంలో విలువను నిలబెట్టుకునే ఆస్తిగా బంగారానికి ప్రాధాన్యం పెరుగుతుంది. అంతేకాదు, కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం నిల్వలు పెంచుకుంటుండడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా మారుతోంది. బంగారం ధరలు ఒక్క అంశం వల్ల కాకుండా అనేక అంశాల ప్రభావంతో మారుతూ ఉంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయ బంగారం ధరలు లండన్ బులియన్ మార్కెట్, న్యూయార్క్ కమోడిటీ మార్కెట్లలోని ధరలే ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా ఉంటాయి. డాలర్, రూపాయి మార్కం విలువ కూడా బంగారం ధర పెరగడానికి ముఖ్య కారణం. డాలర్ బలపడితే భారత్లో బంగారం ధర పెరుగుతుంది. ద్రవ్యోల్బణం ఎక్కువైతే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గితే బంగారంపై పెట్టుబడులు పెరుగుతాయి. భారత్లో సాంప్రదాయంగా బంగారం వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల డిమాండ్ పెరిగితే ధరలు కూడా పెరుగుతాయి. ప్రభుత్వ విధానాలు, దిగుమతి సుంకాలు, దిగుమతులపై పన్నులు పెరిగితే ధర నేరుగా ప్రభావితమవుతుంది. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా ఆల్ టైమ్ హై వద్ద స్థిరంగా ఉంటాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు ప్రస్తుతం $4,670 వద్ద కొనసాగుతుండగా సిల్వర్ రేటు $93 స్థాయిలో ఉంది. ఒక దశలో ఇంట్రాడేలో ఇది $94 మార్క్ దాటి ట్రేడ్ అయింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 90.95 వద్ద స్థిరంగా ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.